అమెరికాలో దాదాపుగా మనవాళ్ళు ఒక 3,00,00,000 మంది దాకా ఉంటారు. ప్రత్యక్షంగా అది స్టూడెంట్స్‌గా అందామా, ఉద్యోగం అందామా, ఉపాధి అందామా, పాత తరంలో వెళ్ళిన వాళ్ళు అందామా, కొత్త తరంలో వెళ్ళిన వాళ్ళు అందామా ఇట్లాగా. వాళ్ళ పిల్లలు ఇట్లా లెక్కేసుకుంటే. సింపుల్‌గా తీసినా ఒక 1,00,00,000 మంది ఉంటారు గ్యారంటీ. ఇప్పుడు మోడీకి అమెరికాని తిట్టడానికి ఏమన్నా పెద్ద కష్టమా? అమెరికా వాడేమన్నా పీకుతాడా మోడీని? కానీ అమెరికా వాడికి అక్కడ ట్రంప్‌కి వాచాలత్వం ఎక్కువ. అంటే వాగాడంబరత ఎక్కువ. విపరీతమైన ప్రకటనలు చేస్తాడు. పీకేదేం లేదక్కడ. అదే సందర్భంలో వాళ్ళ దేశపు ప్రజల దగ్గర తనొక గొప్పవాడి కింద చూపించుకునే ప్రయత్నం. ఇప్పుడు మోడీ నిజంగా ఇతను కూడా ప్రచారం పొందాలనుకుంటే ఈయన కూడా వాగాడంబరత ప్రదర్శించొచ్చు. రాహుల్ గాంధీ లాగా మేము అద్భుతం చేశాము. లేకపోతే గనక ఆహ్, ఆహ్, ఏది మన ములాయం సింగ్ లాగా అఖిలేష్ యాదవ్ లాగా మేము అద్భుతం చేస్తున్నాం. ఇట్లాంటివి చెప్పుకోవచ్చు. కానీ అతను మోడీ ఎప్పుడన్నా అద్భుతాలు చెప్పుకొస్తాడు. తను చేసినటువంటిది సింపుల్‌గా ఇంత డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చేసి, రైల్వేలలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొచ్చి, వాళ్ళ సర్వశిక్షా అభియాన్ కిందే కదా స్కూళ్ళన్నీ బాగుపడుతోంది. అట్లాగే ఆస్పత్రులు ఊరూరికి ఆస్పత్రులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే కదా! మెడికల్ కాలేజీలు జిల్లా జిల్లాకి తీసుకొచ్చింది మోడీనే కదా! అలాగే దేశమంతా టాయిలెట్‌లని కట్టించింది. ప్రతి ఇంటికి టాయిలెట్ మట్టుగా చేసింది మోడీనే గదా! జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇప్పిస్తోంది మోడీనే గదా! అట్లాగే బియ్యం ఇదివరకటి రోజుల్లో రేషన్ బియ్యంకి బదులు ఇప్పుడు రేషన్ బియ్యం పైసా డబ్బులు లేకుండా కంప్లీట్ ఉచితం ఇచ్చింది మోడీనే గదా! అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ఇవాల్టి రోజున 1,80,000 పల్లెటూళ్ళలో 2,80,000 అన్నటుంది. పట్టణాల్లో ఇస్తుంది మోడీనే గదా! ఇవన్నీ ఎక్కడన్నా వాగాడంబరత ప్రదర్శిస్తున్నాడా? నువ్వు ఇల్లు తీసుకుంటుంటే నేను ఇప్పుడు మనకిక్కడ చెప్తా ఉంటారు. మీరు కాపురం చేసింది కూడా నా వల్లనే, లేకపోతే మీ పుట్టిన బిడ్డల వల్ల కూడా నా వల్లనే, మీరు చదువుతున్నారని మీ పిల్లలు నా వల్లనే, మీరు ఉద్యోగం చేస్తున్నా నా వల్లనే. అతను ఎప్పుడని చెప్పుకుంటాడు అట్లాగా? వాగాడంబరత లేదు. కూల్‌గా పని చేసుకెళ్తాడు. చెయ్యడం అది నా బాధ్యత అంటాడాయన. ట్రంప్ అట్లా గాదు. నేనేసిన బెచ్చం అంటాడు. వాళ్ళ అమెరికా వాళ్ళ మీద అట్లాగే మాట్లాడతాడు. అందరి మీద అట్లాగే మాట్లాడతాడు. ఇక్కడ మన వాళ్ళు అక్కడ ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో తిట్టడానికి తిట్టాలనుకుంటే గనక మోడీ ఇంతకుముందు చైనాకి ఎట్లా చెప్పాడు అదే టైప్‌లో చెప్తాడు. కానీ మోడీ యొక్క ఆ వీక్‌నెస్‌ని, అంటే జనం కోసం అక్కడున్న మన వాళ్ళ కోసం కంట్రోల్‌లో ఉంటే దాన్ని వాడు అతిశయంగా ప్రదర్శిస్తున్నాడు. ఏది మొన్న నేనే మాట్లాడి పాకిస్తాన్, భారత్ యుద్ధం ఆపాను. మనం పేల్చాల్సింది పేల్చేశాక అయిపోయిన తర్వాత మనకు ఫోన్ చేసి అడిగితే మేము ఆల్రెడీ ఆపేసాంరా యుద్ధం అంటే, అది నేను అని చెప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ 4, 5 సార్లు చెప్పినప్పుడు మళ్ళీ అతనే తప్పు చెప్పుకున్నాడు. అతనే సరి చేసుకుంటాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు మనకి ఆళ్ళకి మధ్యన ఏమన్నా అగ్రీమెంట్ కుదిరిందా? ట్రేడ్ అగ్రీమెంటు? లేదే. ఈలోపు 18% అన్నాడు. వాడే తగ్గిచ్చేసాడు. మళ్ళీ వాడే సాంతం ఎత్తేసాడు. ఆళ్ళ దేశంలో తీర్పు అని చెప్పేసేసి. మళ్ళీ మేమేస్తామంటాడు. ఏదేదో అతను రోజు ప్రచారం కోరుకుంటాడు. మోడీ అనేటటువంటోడు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా పాపులర్ అవుతున్నాడు. మోడీని అందరూ పెద్ద మనిషిగా చూస్తున్నారు. కాబట్టి మోడీ ఆఫ్టర్ ఆల్ నా ముందని చూపించుకునేటటువంటి ఒక అహంకారపూరిత అతిశయం ప్రదర్శిస్తున్నాడు. కమ్యూనిస్టుల్లాగానో, రాహుల్ గాంధీ లాగానో నోటికొచ్చిన కారు కూతలు కుయ్యడు కాబట్టి మోడీ, దాన్ని అతను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నిన్న పెట్రోలు మేము అనుమతి ఇచ్చాం 4 రోజుల పాటు రష్యా దగ్గర నుంచి కొనుక్కోవడానికి. వాడ అమ్మ మొగుడిదే వాడు అనుమతి ఇవ్వడానికి. మనోళ్ళు వెంటనే సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టాడు. వాళ్ళ అనుమతి తీసుకున్నాడు. అసలు ఆయిల్ కొనడం తగ్గిస్తే కదా, మానేస్తే కదా తగ్గిస్తాడు. ఇదివరకు సౌదీ అరేబియా నుంచి తగ్గించాడు. అప్పుడు అమెరికా చెప్పింది తగ్గించాడు, రష్యా చెప్పిందని తగ్గించాడు. రష్యా నుండి ఆయిల్ కొన్నాడు. ఎందుకని? తక్కువ రేటుకి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ తక్కువకొస్తే అక్కడ కొంటాం. దట్ ఈజ్ అవర్ పాలసీ అని తేల్చి చెప్పాడు. అమెరికా ఎన్నిసార్లు ప్రెషర్ చేసినా ఆగలేదు. అలాంటి దానికి ఇప్పుడు బిల్డప్ ప్రచారం. దాని చుట్టూ మోడీని పరువు తక్కువ చేయటం. మోడీ అనేటటువంటి వాడు ఎవడికి లొంగడు, ఎవడికి బెదరడు అని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని దెబ్బతీయాలి, ఆ క్రేజ్‌ని దెబ్బతీయాలన్నటువంటిది అమెరికా చేస్తున్న ప్రయత్నం. అమెరికన్ డీప్ స్టేట్ వాళ్ళకి ఇక్కడ రాహుల్ గాంధీని పైకి లేపాలా, మోడీని తగ్గించాలన్నటువంటి ఎత్తుగడలో భాగమైన ప్రకటనలయ్యాయి.